మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా మనకి బ్రేకింగ్ అప్డేట్ వస్తోంది. కేసీఆర్ హయాంలో భారీగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కీలక పరిణామం అని అనుకోవచ్చు. మొన్న హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్, నిన్న సంతోష్ రావు. ఇక ఇప్పుడు కేసీఆర్ కు సైతం నోటీసులు సర్వ్ అవ్వబోతున్నాయి. ఇక కేసీఆర్ ఎలా విచారణకు ఎప్పుడు హాజరు కాబోతున్నారు, ఆయన విచారణలో ఏం చెప్పబోతున్నారు అనేది ఇటు సిట్ విచారణకు ఇంకాస్త ఊపందించే విషయంగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసెస్ కు సంబంధించి ఎంతో మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. అనంతరం కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే పనిలో దిశగా ఇప్పుడు ప్రెసెంట్ సిట్ నిమగ్నమైంది అనుకోవచ్చు. రీసెంట్ గా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ లో హాజరయ్యారు. ఇక ఇవాళ ఇటు కేసీఆర్ కు సైతం నోటీసులు అందించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ హయాంలో భారీగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, మీడియా సంస్థల యజమానుల ఫోన్లు సైతం ట్యాపింగ్ కు గురైనట్టుగా సమాచారం. అప్పటి సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ప్రెసెంట్ ఇటు అప్పటి సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, విచారణలో ఎటువంటి నిజాలు బయట పెట్టబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. పెద్దాయన ఆదేశాలతోనే ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు అప్పటికే కీలక సమాచారాన్ని సైతం ఇచ్చారు. అయితే ఆ పెద్దాయన ఎవరు అనేది మాత్రం ఆయన చెప్పని పరిస్థితి. ప్రెసెంట్ కేసీఆర్ కు సైతం నోటీసులు అయితే సర్వ్ అయ్యాయి. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పెద్దాయన అంటూ ప్రస్తావన చేశారు. పదే పదే ఆయన పెద్దాయన పేరును తీసుకొచ్చారు. మరి పెద్దాయన ఎవరు అనే దానిపై విచారణ అయితే కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ ఇప్పుడు సిద్ధమైంది. కేసీఆర్ హయాంలో భారీగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఇప్పటికే విచారణ సైతం జరుగుతోంది. సొంత కూతురు కవిత సైతం ఇప్పటికే పబ్లిక్ గానే ఒక స్టేట్మెంట్ ను పాస్ చేశారు. ఆవిడ ఫోన్ సైతం ట్యాపింగ్ కు గురైనట్టుగా రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, మీడియా సంస్థల యజమానుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టుగా తెలిసింది. అయితే అప్పటి సీఎం కేసీఆర్ తో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేరుగా టచ్ లో ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా విమర్శలు కూడా ఉన్నాయి. పెద్దాయన ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లుగా విచారణలో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకిషన్ రావు పదే పదే చెప్పినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. సో ఆ పెద్దాయన ఎవరు, ఆ పెద్దాయన కేసీఆరేనా అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన పలువురు ప్రముఖ నేతలు హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ వీళ్ళందరికీ కూడా నోటీసులు అందాయి. వాళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు కేసీఆర్ కు సైతం నోటీసులు అందే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి మాట్లాడుతూ ఇదొక సీరియల్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎప్పటి నుండో కేసీఆర్ కు సైతం నోటీసులు అందే అవకాశం ఉందా లేదా అనే కోణంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఎట్టకేలకు కేసీఆర్ కు సైతం నోటీసులు అందే అవకాశాలు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీ అప్డేట్ అని చెప్పుకోవాలి. మాజీ సీఎం కేసీఆర్ కు ఇటు నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెడీ అయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, రీసెంట్ సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్న ప్రతిసారి కూడా కేసీఆర్ కు ఎప్పుడు నోటీసులు ఇస్తారు అనే కోణంలో మనం చర్చించుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ కు సైతం నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ జరుగుతున్న విచారణలో ఇదొక కీ అప్డేట్ అని చెప్పుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఇది బిగ్ ఇష్యూ, బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది గత 2 ఏళ్ల కాలంగా విచారణ సాగుతుంది. రకరకాలుగా విచారించిన అధికారులు చివరికి ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనేది నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న సిట్కు సంబంధించి సజ్జనార్ నేతృత్వంలో ఒక భారీ మీటింగు కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. ఎందుకంటే న్యాయ నిపుణులు అలాగే సిట్లో ఉన్న చీఫ్ సజ్జనార్తో పాటు గతంలో చీఫ్గా ఉన్న విజయ్ కుమార్ కానీ మిగతా 10 మంది అధికారులు కూడా వాళ్ళంతా కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ కానీ, సంతోష్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరినీ విచారించిన తర్వాత సిట్ అధికారులు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, గతంలో రాధాకిషన్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తన రిమాండ్ రిపోర్ట్లో ఒక స్టేట్మెంట్ని ప్రస్తావించాడు. అప్పటి బీఆర్ఎస్ చీఫ్, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాలతోనే తాము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డామని చెప్పి ఒక పాయింట్ని అందులో మెన్షన్ చేశారు. ఆ పాయింట్ ఆధారంగా అలాగే ఇప్పుడు గతంలో జరిగిన తిరుపతన్న కానీ, భుజంగరావు కానీ, ప్రణీతరావు కానీ
వీళ్ళందరూ విచారించిన ఇన్పుట్స్ ఆధారంగా డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు కాసేపట్లో సిట్ అధికారులు సర్వ్ చేయనున్నారు. కేసీఆర్ ప్రస్తుతం అయితే నందీనగర్ నివాసంలో లేడు. ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఫామ్ హౌస్కి వెళ్ళి అధికారులు డైరెక్ట్గా కేసీఆర్కే నోటీసులు అందజేయనున్నట్టు సమాచారం. రేపు విచారించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మామూలుగా మిగతా వాళ్ళందరినీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపిస్తారా లేదనేది కూడా కేసీఆర్కు నోటీసులకు ఇచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, కేసీఆర్ మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చే అవకాశం ఉందా అన్న విధి విధానాలను కూడా సిట్ అధికారులు పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కేసీఆర్ వస్తాను కనుక లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అది ప్రధాన రహదారి, మాదాపూర్కి వెళ్ళే ప్రధాన రహదారి కాబట్టి ఆ రహదారికి ఆనుకునే బంజారాహిల్స్ కానీ మిగతా ప్రాంతాలన్నీ లింక్ అయి ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చి సిచ్యువేషన్ని కొంత ఇబ్బందికరంగా మార్చేసే పరిస్థితి కూడా ఉంటుంది కనుక సిట్ అధికారులే డైరెక్ట్గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి విచారించడానికి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇచ్చి ఈ విషయాన్ని కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మావోయిస్టులను, సంఘ విద్రోహ శక్తుల్ని, టెర్రరిస్టులని ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ రాజకీయ నేతల్ని ట్రాక్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించారని చెప్పి ప్రణీత్ రావు ఈ కేసులో మొట్టమొదట ప్రణీత్ రావు అరెస్ట్ అయిన వ్యక్తి. డిఎస్పీగా ఎస్ఐబిలో పనిచేశాడు. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు ఏది చెప్తే అది చేసిన ప్రణీత్ రావు ఇజ్రాయెల్ నుంచి టెక్నికల్ సంబంధించిన పరికరాలను కూడా హైదరాబాద్ తీసుకొచ్చి ఎస్ఐబి కేంద్రంగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంతా నడిచిందనేది ఇప్పటికే విచారణలో రకరకాలుగా వెల్లడించారు. అంటే అప్పుడు ఇందులో ఈ విచారణలో భాగంగా ఒక న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావును కూడా విచారించారు. శ్రవణ్ రావు సంబంధించిన ఆఫీస్లో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాల నుంచి అక్కడి నుంచి కూడా ట్రాక్ చేశారని చెప్పి విచారణలో వెల్లడించారు. మొత్తం ఓవరాల్గా ఈ కేసులో ఇప్పటికే ప్రధానంగా అంటే కేసీఆర్ కూతురు కవిత కూడా ఈ మధ్యకాలంలో కొద్ది నెలల క్రితం ప్రెస్ మీట్లో సొంత బావ ఫోన్ని కూడా ట్యాప్ చేస్తారా మీరని చెప్పి కూడా ఆర్ష్గానే మాట్లాడింది. సో ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా అన్ని అంశాలు, అన్ని కోణాలు, రకరకాలుగా విచారణలో వెల్లడించిన విషయాలన్నింటినీ కూడా వేలెత్తి చూపేది ఎవరి వైపు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూపుతున్నాయి. ఎందుకంటే కేసీఆరే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఎస్ఐబి చీఫ్ను నియమించాలన్నా అప్పుడు ప్రభాకర్ రావుని రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ల పాటు కంటిన్యూ చేయాలన్నా కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా నడిపించినట్టుగా కూడా ఇన్పుట్స్ అందిన నేపథ్యంలో కేసీఆర్ నుంచి కూడా చాలా విషయాలు అడిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా బిగ్ ఇష్యూ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలని కుదిపేస్తుంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అనేది రెగ్యులర్గా ఎవరైతే పెద్ద ఎత్తున క్రిమినల్స్ ఉంటారో, అంటే మావోయిస్టులో, టెర్రరిస్టులో రాష్ట్రంలో చొరబడకుండా సంఘంలో ఎక్కడ కూడా విధ్వంసకర ప్లాన్లు చేయకుండా కూడా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఎస్ఐబి అనేది కూడా ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ యాంగిల్లో ఎస్ఐబి పనిచేసింది. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని సిట్ విచారించడం అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో పెను సంచలనమే. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ ఎదుర్కోలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో చాలా రాష్ట్రాలున్నాయి, 29 రాష్ట్రాలున్నాయి. కానీ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా విచారణ ఎదుర్కోలేనిది కూడా ఖచ్చితంగా బల్లగుద్దినట్టు చెప్పచ్చు. ఎందుకంటే మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తాడు ఏంటనేది కూడా ఖచ్చితంగా రేపు సిట్ విచారణలో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మరి సిట్ అధికారులు ఇవాళ మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత కేసీఆర్తో కాసేపు మాట్లాడి మరి విచారణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇన్ని గంటల పాటు విచారణ సాగుతుందని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ కానీ, హరీష్ కానీ, సంతోష్ రావు రీసెంట్గా నిన్నగాక మొన్న విచారణకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 గంటల పాటు హాజరయ్యాడు. విచారణకు సహకరించానని చెప్పాడు. కానీ కేసీఆర్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరంటే సంతోష్ రావే. ఎందుకంటే సంతోష్ రావే తెలంగాణ స్టేట్లో ఏ మంత్రిని పిలవాలన్నా, హోంమంత్రిని పిలవాలన్నా, లేదంటే రాష్ట్ర డీజీపీని పిలవాలన్నా, ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలవాలన్నా సంతోష్ నుంచి ఫోన్ వెళ్ళిందంటే చాలు వాళ్ళు సీట్ నుంచి లేచి హుటాహుటిన ప్రగతి భవన్కి రావాల్సిందే. ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ కావాలన్నా కూడా అప్పుడు సంతోష్ రావే గేట్లు
తను స్విచ్ నొక్కితేనే అక్కడ ఉన్న బయట వాళ్ళకి చెప్తేనే లోపలికి ఎవరినైనా ఎంటర్ కావాల్సిన పరిస్థితి సంతోష్ రావే కల్పించుకున్నాడు. కవిత కూడా సంతోష్ రావు విచారణ సందర్భంగా కూడా ఆరోపణలు చేసింది. సంతోష్ రావే అప్పుడు గద్దర్ ఇప్పుడు తను చనిపోయారు. గద్దర్ని కూడా రోడ్డు పైన కూర్చుండబెట్టి ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేయకుండా సంతోష్ రావే చేశాడని చెప్పి ఆరోపించింది. ఇక ఏ మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవరు కూడా ప్రగతి భవన్ లోపలికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా సంతోష్ రావు ఆదేశాలు లేకుండా ఎవరు అడుగు పెట్టేవారు కాదు. ఒకనొక సందర్భంలో సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంటుంది. మెహమూద్ అలీ అప్పటి హోంమంత్రిగా ఉన్నాడు. మెహమూద్ అలీకే ఒకనొక సందర్భంలో ప్రగతి భవన్ లోపలికి ఎంట్రీ చేయలేదు. తను ఫోన్ మాట్లాడినా కూడా ఎంట్రీ చేయకుంటే తన వెహికల్ తిప్పుకొని బయటకే వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ప్రగతి భవన్ కేంద్రం అనేది ఖచ్చితంగా ఒక శక్తిగా పనిచేసింది. ప్రగతి భవన్ గేట్లు బందలు కొడతామని చెప్పి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పాడు. తదుపరి చాలా అంశాలు అధికార మార్పిడి తర్వాత ముందున్న గేట్లు తీసేయడం రకరకాలుగా నడిచాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నేతలను టార్గెట్ చేయడం, రాజకీయ నేతలు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏమైనా డబ్బులు పంపిణీ చేస్తున్నారా, లేదంటే నేతలను కలుస్తున్నారా, ఓటర్లను కలుస్తున్నారా అని చెప్పి 2023 అధికారం రావడానికి విస్తృతంగా ట్యాపింగ్ను ఉపయోగించారు. 2019 నుంచి 23 మధ్య జరిగిన వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరిగిందని చెప్పి సిట్ భావిస్తుంది. ఎందుకంటే అధికారులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, రాజకీయ నేతలు ఎవరితో టచ్లో ఉన్నారు, తమ ఓటు బ్యాంకు ఎటు మల్లుతుంది అన్న అంశాలని ప్రధానంగా తీసుకున్నారు. అప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కూడా రఘునందన్ రావు కానీ మిగతా నేతలు అప్పుడే ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, తమ కదలికలు అధికార పార్టీకి ఎలా తెలుస్తున్నాయని చెప్పి వాళ్ళు అప్పుడు ఆరోపించారు. సో ఆ ఆరోపణలన్నింటినీ అప్పుడు అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఏమాత్రం సమాధానం చెప్పలేదు. కానీ అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ రఘునందన్ రావు కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, మిగతా వాళ్ళందరూ ఈటల రాజేందర్ కానీ, కాంగ్రెస్లో ఉన్న అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కానీ, మిగతా నేతలు మంత్రులు కానీ, చాలామంది నేతలు కానీ స్టేట్మెంట్ ఇచ్చిన వారిలో ఉన్నారు. దాదాపుగా పెద్ద ఎత్తున జర్నలిస్టులని, ప్రైవేట్ వ్యక్తులను కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికే విచారించారు. వాళ్ళందరూ కూడా అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా తమ ఫోన్ ట్యాప్ జరిగింది, తమ కదలిక వాళ్ళకి ఎలా తెలిసిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకొచ్చారు. సో మొత్తం ఎంటైర్ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఎస్ఐబి చీఫ్ని ఆదేశించగలుగుతాడు. ఎస్ఐబి చీఫ్ చెప్పిన ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ అప్పుడు జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ ప్రకారం అన్ని పరికరాలని హైదరాబాద్ తెప్పించుకొని ఏ నేత ఇక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి సంబంధించిన అది ఎయిర్టెల్లా, లేదంటే బిఎస్ఎన్ఎల్లా, జియోనా, వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి లింకు తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని కూడా ఫోన్ ట్యాపింగ్ జరిపిన అంశాన్ని తాము గమనించామని చెప్పి సిట్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించడానికి ఇప్పటికే సిట్ ఉద్యుక్తమైంది. ఎందుకంటే నిన్న జరిగిన హై లెవెల్ మీటింగ్లో కూడా కేసీఆర్ని ఎలాంటి ప్రశ్నలు కానీ ఆ ప్రశ్నలకు మరి కేసీఆర్ నుంచే సమాధానాలు కూడా రికార్డు చేయాలి అన్న కోణాన్ని కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే విచారించిన ప్రతి ఒక్కరిది కూడా వీడియో రికార్డు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటల్ని కూడా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పొందుపరుస్తున్నారు. రీసెంట్గా సో ఎస్ నగేష్, రీసెంట్గా మనం చూసుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు ఇటు సంతోష్ రావు అండ్ కేటీఆర్ విచారణలు పూర్తయిన అనంతరం, హరీష్ రావుది సైతం విచారణ పూర్తయిన అనంతరం, విచారణకు ముందు సైతం ఫామ్ హౌస్ మీటింగ్స్ కలకలం సృష్టించాయి. ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ మీటింగ్స్ జరిగే అవకాశం ఉందనుకోవాలా. అప్పట్లో వీళ్ళు ముగ్గురిని కూడా దిశానిర్దేశం చేసి మ్యాపింగ్ చేసిన కేసీఆర్ విచారణను ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. కాసేపట్లో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్న నేపథ్యంలో కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఆల్రెడీ సంతోష్ ఫామ్ హౌస్లో ఉండి ఉంటాడు. అలాగే సోమ భరత్, లీగల్ టీంకి సంబంధించిన సోమ భరత్ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో కూర్చుండి సిట్ విచారణకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో ఒక సీరియల్ లాగా నడిపిస్తున్నారు మీరు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని. మీరు అంటే పోలీసులు ఎలాంటి ప్రశ్నలు జరగడం లేదు, ఇవన్నీ కూడా కావాలనే వేధిస్తున్నారనేది ఆరోపణ. పోలీసులు ఎవరిని వేధిస్తలేరు. పోలీసుకి ఎవరు చుట్టాలు కాదు చట్టానికి. ముఖ్యమంత్రి అయినా, ఎక్స్ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎక్స్ ప్రధానమంత్రి అయినా ఒక ఎంక్వైరీ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇష్యూ మీద డెఫినెట్ గా ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు కేసీఆర్ గారు సీనియర్ మోస్ట్ నాయకులు, గతంలో చాలా అనుభవం ఉన్నటువంటి పరిస్థితి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండు
చట్టాల గురించి ఆయనకు తెలియని విషయం కాదు. ఈ రోజు సిట్ ఎందుకు వేసిర్రు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యురాలే ధృవీకరించినప్పుడు ఎంక్వైరీకి అటెండ్ కావడంలో తప్పేముంది? ఎంక్వైరీకి అటెండ్ కావచ్చు కదా. కాబట్టి కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల సిట్కు సహకరించి వాస్తవాలన్నీ తెలియాలని, ఎందుకంటే రేపు మాలాంటి వాళ్ళందరికీ కూడా సీనియర్ నాయకులైనటువంటి కేసీఆర్ గారు ఒక ఆదర్శవంతంగా ఉండాలి. ఎందుకంటే రేపు ఎవరి మీదనైనా తప్పులు చేసినప్పుడు ఎంక్వైరీలు అవుతుంటాయి. ఆ ఎంక్వైరీలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సిట్ నోటీసులు కొత్త ఏం కాదు. కేటీఆర్ గారికి వచ్చినాయి, హరీష్ రావు గారికి వచ్చినాయి, నిన్న సంతోష్ రావు కూడా వచ్చినాయి. వీళ్ళందరూ కూడా అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో భాగస్వామ్యం తీసుకున్నారు. మాక్సిమం ప్రెజర్ పెట్టి పొలిటికల్ పవర్ అన్లిమిటెడ్ అనుకొని ఎప్పటికీ అధికారంలో ఉంటామన్న ఒక ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యం. కాబట్టి సిట్టుకు సహకరించి వాస్తవాలు తెలియాలి. ఒకవేళ వాళ్ళు ఏం చేయండి అయితే భయపడాల్సిన అవసరమే లేదు కదా. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలోనే మొదటిసారి జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ మంత్రులు విచారణ ఎదుర్కొన్నారు. మొదటిసారి మాజీ ముఖ్యమంత్రిని విచారించబోతున్నారు. కావాలనే వేధించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న దుశ్చర్య అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఈ ఎంక్వైరీ జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఒక ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళు చెప్పారు. కాబట్టి సొంత అల్లుని మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అని చెప్పి సొంత కూతురు చెప్పినప్పుడు విట్నెసే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చింది కదా జరిగింది అనేది. కవితనే సఫర్ అయిన నా భర్త ఫోన్ ని ట్యాప్ చేసిరు అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఒక సొంత కూతురే వాంగ్మూలం ఇచ్చి పబ్లిక్ లో ఓపెన్ గా మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ఈరోజు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అది వాస్తవం కాదని. సో డెఫినెట్ గా గతంలో ఏ ముఖ్యమంత్రికి సిట్ నోటీసులు రాలేదు అంటే మరి రాష్ట్రం ఏం చేస్తున్నట్టు? కొత్త రాష్ట్రము, ఒక బంగారు తెలంగాణ దిశగా నీళ్లు నిధుల నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే రావద్దనే కోరుకోవాలి ఎవరైనా, కానీ వచ్చింది అంటే మరి ఆ పరిపాలన అట్లా చేసింది కాబట్టి ఇటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు ఏం చేయకపోతే ఈ సమస్యలు వచ్చేవి కావు కదా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, డెఫినెట్ గా సిట్ ఎంక్వైరీకి సహకరించాలి. దాంతో ఈగోకు పోవాల్సిన అవసరం ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి అయినా మాజీ ప్రధానమంత్రి అయినా భారతదేశ పౌరుడు మాత్రమే. పౌరసత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి సహకరించి వాళ్లకు, గతంలో కూడా మీరు చూసినట్టయితే పివి నరసింహారావు గారు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన మీద అభియోగాలు వచ్చినాయి. ఎవరైనా ఫేస్ చేయాల్సింది అభియోగాలు వచ్చినప్పుడు. అధికారం ఉందని చెప్పి అధికారం దుర్వినియోగం చేయొద్దు అనేది ఒక ఎగ్జాంపుల్ గా మనం ఫ్యూచర్ లీడర్లకు కూడా ఒక ఎగ్జాంపుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినట్టుగా హామీలు అమలు చేయకుండా నోటీసులతోనే వేధించడం, ప్రజల్ని డైవర్ట్ చేయడం అనేది వాళ్ళు కంటిన్యూగా ఆరోపిస్తున్నారు. అంటే కేటీఆర్ కానీ, హరీష్ కానీ, మిగతా ఎంటైర్ లీడర్స్ కానీ. నేను ఒకటే చెప్తున్నా అండి, హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మాది. మమ్మల్ని ప్రజలు అధికారంలోకి తెచ్చిర్రు. ఇంకో 5 ఏళ్ల తర్వాత ప్రజలే న్యాయ నిర్ణేతలు. మమ్మల్ని అధికారంలో ఉంచాలన్నా అధికారంలోకి దింపాలన్నా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేరాల్సిన బాధ్యత మాదే. ఏకకాలంగా హామీలు నెరవేర్చలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర కూబీలో తోసిపోయింది కేసీఆర్ ప్రభుత్వము. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఏదైతే ఈ తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నామో అది నీళ్లు, కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాల నీళ్ల ఇష్యూ కానీ, ఇటు ఇంటికో ఉద్యోగం అని చెప్పినటువంటి గతంలో కేసీఆర్ గారు ఏ ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టిన దాఖలాలు కూడా లేవు. అన్ని పేపర్ లీకులతోటే ఆయన సంసారం గడిపేది 10 ఏళ్ళు. మా మీద గురుతర బాధ్యత ఉంది. వాళ్ళు మాకు గుర్తుకు చేయాల్సిన అవసరం ఏం లేదు. మాకు ప్రజలు గుర్తుకు చేస్తారు. ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేసారు కాబట్టి మేము ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళు ఏంటంటే 10 ఏళ్ల దరిద్ర పాలనను ఈ 2 ఏళ్ల పాలననే మేము అన్ని చేయాలన్న ఒక ఆలోచనతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మాకు వాళ్ళు ఏవి డైరెక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం జీవితాంతం అధికారంలో ఉంటాం అనుకున్నారు. ఎప్పటికీ ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు తెలంగాణలో అన్నట్టుగా వాళ్ళు వ్యవహారం చేయడంతో ప్రజలు గమనించి వాళ్ళని వైదొలిగించారు. డెఫినెట్ గా మేము హామీలు నెరవేరుస్తాం. ప్రజలకు ఏదైతే నిధులు నీళ్ల విషయంలో మనం తెలంగాణ కోరి తెచ్చుకున్న తెలంగాణలో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మున్సిపల్ ఎన్నికల టైంలో నోటీసులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఒక రకమైన ఇదిలోకి తీసుకెళ్లడమే ప్రధాన కారణం అని చెప్పి వాళ్ళ నుంచి వస్తున్న, అంటే మీకు ప్రశ్నించడం ఒక ప్రశ్న కూడా. నేను ఒకటే చెప్తున్నా, ఇందులో ఎవరైనా మున్సిపల్ ఎన్నికలలో ఫైట్ చేస్తుందా? కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఉట్టిగా సెంటిమెంట్ వాడుకుందామనే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మేము కాదు.
మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కింద గ్రాస్ రూట్ లో నిలబడ్డ వాళ్ళు ఎన్నికలు ఫైట్ చేస్తారు. ఈ సిట్ అనేది ఒక ప్రక్రియ, ఎన్నికల కోసం ఆగదు. ఎన్నికల టైంలో కూడా సిట్ అనేది నడుస్తూనే ఉంటుంది ఎంక్వైరీ. కాబట్టి వీళ్ళు ఏదో కావాలని అజెండా బిల్డప్ చేసుకొని ప్రజల మధ్యన సెంటిమెంట్ రేకించాలనే ఒక పిచ్చి ఆలోచనతో ఉన్నారు. ఓకే అండి, చామల కిరణ్ గారు. సో మొత్తానికైతే తమ ప్రభుత్వము నోటీసులు ఇవ్వడానికి సంబంధించి తాము ఎక్కడ కూడా ఒకరిని వాళ్ళని బదనాం చేయాలనో ఒకరిని వేధించాలనో వ్యవహారం కాదు. ఖచ్చితంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాజకీయాలకు తాను ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ రావాలనే ఇదితోనే కూడా తాను ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఫామ్ హౌస్కి బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీగల్ టీం సోమ భరత్తో పాటు కొంతమంది లాయర్లు ఫామ్ హౌస్కి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ కానీ ముఖ్య నేతలు కూడా ఫామ్ హౌస్కు వెళ్ళి కేసీఆర్తో చర్చించే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఫామ్ హౌస్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం తర్వాత సిట్ నోటీసులు ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే సిట్ నోటీస్ కాపీని రెడీ చేసినట్టుగా సమాచారం. మధ్యాహ్నం తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి డైరెక్ట్గా కేసీఆర్కు నోటీసు అందజేసి రేపు ఫామ్ హౌస్లోనే విచారించడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ అనేది ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి. అటు పోలీసులకు కానీ ఇటు పబ్లిక్ కానీ వాహనదారులకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ప్రధాన రహదారి కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చినా మిగతా వాళ్ళు వచ్చినా భారీగా పోలీసులు మోహరించడం, ట్రాఫిక్ జాము, రద్దీ తదితర సమస్యలు ఉన్న నేపథ్యంలో డైరెక్ట్గా ఫామ్ హౌస్లోనే విచారించాలని చెప్పి సిట్ భావిస్తుంది. ఈ క్రమంలోనే సిట్కు చెందిన 4 అధికారుల బృందం కాసేపటి తర్వాత మధ్యాహ్నం తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్కు నోటీసులు అందజేయనున్నట్టు సమాచారం. మొత్తం ఓవరాల్ వ్యవహారంలో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రిని విచారించడం అనేది సంచలనమైన విషయమే. ఎందుకంటే భారతదేశ చరిత్రలో అది తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కు ప్రధాన సూత్రధారుడు కేసీఆర్ అన్న ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ నుండి ఎలాంటి సమాధానాలు వస్తాయి, కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నాడు, మరి తన నియామకానికి సంబంధించి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని కానీ సో మిగతా డిఎస్పీలను నియమించడం కావచ్చు, వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసి ప్రధానంగా అప్పుడు ఉన్న ప్రతిపక్ష నేతలందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళ కదలికలందరినీ గమనిస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రాంతానికి వెళ్ళారు, వాళ్ళు ఏమైనా డబ్బులు పంపిణీ చేస్తున్నారా, లేదంటే ఆ రాజకీయ నేతలకు ఎవరన్నా వ్యాపారులు డబ్బులు ఇవ్వజూపుతున్నారా, వాళ్ళు ప్రధానంగా ఎన్నికల్లో ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ప్రజల్ని కలుస్తున్నారు, వాళ్ళ ఓటు బ్యాంక్ ఏంటి, ఇవన్నీ అంశాలను ఫోన్ ట్యాపింగ్లో విన్నట్టుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కోణంలోనే కేసీఆర్ను విచారించనున్నారు. ఒక ప్రశ్నావళిని కూడా నిన్ననే సిట్ సిద్ధం చేసింది. ఎందుకంటే నిన్న జరిగిన హై లెవెల్ మీటింగ్లో కూడా ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారిస్తున్న సందర్భంలో ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి, ఎలాంటి ప్రశ్నలు వేస్తే కేసీఆర్ నుంచి వచ్చే సమాధానాలు ఏంటి అన్న కోణాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళంతా కూడా విచారించుకున్నారు. విచారించుకున్న తర్వాత సిట్ చీఫ్గా ఉన్న సజ్జనార్ నుంచి కూడా సూచనలు సలహాలు కూడా వాళ్ళకి అందాయి. అలాగే కొంతమంది లీగల్ టీం సభ్యులు కూడా నెక్స్ట్ జరిగే ప్రక్రియలో కూడా కేసీఆర్ ఇచ్చే సమాధానాలు కానీ మరి కేసీఆర్ మౌనం వహిస్తాడా, లేదంటే మొన్న రీసెంట్గా జరిగిన విచారణలో కూడా హరీష్ రావుని కొన్ని ముఖ్య ప్రశ్నల్ని కూడా సిట్ అడిగింది. మీ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది మీకు తెలుసా అన్న క్వశ్చన్ కూడా అడిగింది. కానీ హరీష్ రావు మాత్రం ఇవన్నీ మీరు అబద్ధాలు చెప్తున్నారు, కావాలనే మీరు తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి సిట్ పైన కొంత సీరియస్ అయ్యాడు. కానీ సిట్ మాత్రం అప్పుడున్న ఎవిడెన్స్ అన్నింటినీ కూడా అంటే అప్పుడు హరీష్ రావు ఎక్కడికి వెళ్ళాడు, ఏ ప్రాంతానికి వెళ్ళాడు, ఏ నేతల్ని కలిశాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడన్న ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా హరీష్ రావుకు చూపించింది. హరీష్ రావు కాసేపు సైలెన్సు అంటే తను మౌనమే సమాధానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మరి అంటే నా పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటే అది కూడా డైరెక్ట్గా సిట్ అధికారులు చెప్పడం అనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిని హరీష్ రావు ఎదుర్కొన్నాడు. కానీ బయటకు వచ్చి మాత్రం మళ్ళీ గుమ్మనంగా యాజిటీస్గా ప్రభుత్వం పైన ఆరోపణలు గుప్పిస్తూ మాట్లాడిన సందర్భాన్ని కూడా చూడొచ్చు. తదుపరి కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యాడు. దాదాపుగా 7.5 గంటల పాటు హరీష్ రావుని ఇటు కేటీఆర్ను విచారించింది. వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగారు. అంటే అప్పుడు హరీష్ రావు మంత్రి పదవి రాకుండా దాదాపుగా ఒక 6 నెలల పాటు ఉంచడం, అప్పటి మంత్రి ఈటల రాజేందర్ కూడా మంత్రి పదవి రాకుండా ఉంచడం, ఇవన్నీ అంశాలను కూడా కేటీఆర్ను ప్రశ్నించారు. చాలా విషయాలు కూడా అంటే ఫోన్ ట్యాపింగ్లో జరిగిన అంశాలన్నింటినీ కూడా కేటీఆర్ ముందుంచారు. కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు కూడా చాలా వరకు ఇంపార్టెంట్గా సిట్కు మారాయి. ఈ సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రేపు సుదీర్ఘంగా విచారించిన తర్వాత సిట్ నెక్స్ట్ లెవెల్లో మరి కవితను విచారించడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత మొత్తం ఓవరాల్ వ్యవహారంలో
ఫోన్ ట్యాపింగ్ అనేది వాడుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇష్టం వచ్చిన రీతిలో కుటుంబ సభ్యుల ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేశారని ఆరోపించింది. కేసీఆర్ తర్వాత కవితే అన్నది కూడా సిట్ నుంచి సమాధానం వస్తుంది. తదుపరి నెక్స్ట్ లెవెల్లో ఛార్జ్ షీట్ వేయడానికి కూడా సిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒక 68 పేజీల ఛార్జ్ షీట్ని నాంపల్లి కోర్టులో దాఖలైంది. అప్పుడు రాధాకిషన్ రావు కానీ, తిరుపతన్న, భుజంగరావు, ఒక న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ వీళ్ళందరికీ సంబంధించిన స్టేట్మెంట్లన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచింది. ఇప్పుడు కూడా ఆ స్టేట్మెంట్లన్నింటినీ కూడా క్రోడీకరించి కేసీఆర్ ముందు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రాధాకిషన్ రావు అప్పుడు టాస్క్ ఫోర్స్ చీఫ్గా ఉన్నాడు. రాధాకిషన్ రావు చాలా విషయాలలో నా సొంత ప్రమేయం ఏముంటుంది, అప్పుడు బీఆర్ఎస్ చీఫ్గా ఉన్న వాళ్ళు చెప్తేనే నేను చేశానని చెప్పి ప్రధానంగా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. సో ఇవన్నిటిని కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా కేసీఆర్ ముందుంచి వీళ్ళు ఈ విషయాలు చెప్పారు, వీళ్ళు ఇక్కడ చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా కేసీఆర్ని రకరకాల కోణాల్లో ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అది కూడా కేసీఆర్ చెప్తున్న ఆన్సర్లను బట్టి మళ్ళీ ఆన్సర్ నుంచి కూడా ప్రశ్నలు అడగడానికి కూడా సిట్టుకు అవకాశం ఉంది. మరి సిట్టుకు సంబంధించి ఇప్పటికే సింగిల్గానే ప్రతి వ్యక్తిని విచారించారు. ఒకవేళ లీగల్ టీంని పెట్టుకుంటామన్నా కూడా లీగల్ టీంని అలౌ చేసే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే 4 అధికారుల బృందం మాత్రం కేసీఆర్ చుట్టూ ఉండి వాళ్ళు స్టేట్మెంట్లు కానీ, ప్రశ్నలు కానీ, వివిధ రకాల క్వశ్చన్లు అడిగి అది కూడా వీడియో రికార్డింగ్ చేసుకొని ప్రతి అంశాన్ని కూడా రికార్డెడ్గా తీసుకున్న తర్వాతనే సిట్టు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే నగేష్, మేజర్గా ఇటు ఆ పెద్ద ఆయన ఎవరు, అట్ ద సేమ్ టైం ఫోన్ ట్యాపింగ్ అసలు ఎందుకు చేశారు అండ్ ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన గ్రూప్లో ఉన్నారు అనేది ఈ కేసుకు సంబంధించి మేజర్గా అందరికీ తెలియాల్సిన విషయాలు. అయితే ఇప్పుడు కేసీఆర్ వరకు విచారణ వెళ్ళింది కాబట్టి కేసుకు సంబంధించి కేసీఆర్ నిజంగానే అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఇస్తారని అనుకోవాలా? ఇప్పటికే మీటింగ్స్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి డిస్కషన్ అనంతరం కూడా వీళ్ళు ఎట్లాగా ఆన్సర్స్ ఇవ్వాలి, ఇప్పటి వరకు ఎటువంటి క్వశ్చనేర్ ఈ ముగ్గురిని అడిగారు అనే కోణంలో సంసిద్ధంగా ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని మౌనంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చా నగేష్? కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్న సందర్భంలో ప్రగతి భవన్లో మాత్రం ఏ అధికారి కూడా కేసీఆర్ ముందు మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకంటే చాలామంది నుంచి రకరకాలుగా బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్స్ వచ్చాయి. కేసీఆర్ మొత్తం అంటే ఒక పేపర్ నుంచుకొని కానీ తన చుట్టూ అధికారులు ఉన్నా కూడా ఏం చేయాలనున్న డైరెక్షన్ మొత్తం కేసీఆర్దే. అంటే కాళేశ్వరం నిర్మాణం కావచ్చు, మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశం అంటే ప్రభుత్వ పథకాలు కావచ్చు, అంటే మిగతా ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, మొత్తం డైరెక్ట్గానే కేసీఆర్ చెప్పిందంతా విని బయటకు వచ్చేవారు. కేసీఆర్ ముందు మాట్లాడిన సందర్భాలు చాలా మంది అధికారులు కూడా చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్టుగా వాళ్ళు భావించేవారు. ఒకవేళ కేసీఆర్ చెప్పదలుచుకోకుండా మాత్రం తను ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కూడా బయట ఉండి చాలామంది అధికారులు వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు రివర్స్ యాంగిల్ ఇది. ఎందుకంటే ఇప్పుడు పోలీసుల ముందు విచారణ ఎదుర్కొనే పరిస్థితికి కేసీఆర్కి వచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను ఆదేశిస్తూ ఒక బాస్గా తను ముఖ్యమంత్రిగా చెలామణై అప్పటి రాజశాని మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు కూడా. కానీ ఇప్పటి పరిస్థితి మాత్రం రివర్స్గా ఉంది. తన కిందే పనిచేసిన అధికారులు కావచ్చు, తను అప్పుడు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా తలలూపిన అధికారులు కావచ్చు, ఇప్పుడు రివర్స్ యాంగిల్లో కేసీఆర్ను ప్రశ్నించడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఒకవేళ కేసీఆర్ను విచారించే సందర్భంలో సిట్ అప్పటి చీఫ్గా ఉన్న విజయ్ కుమార్, ప్రస్తుతం హైదరాబాద్ జాయింట్ కమిషనర్గా ఉన్నారు విజయ్ కుమార్, కానీ లేదంటే ఇంకా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒకరిద్దరు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే విజయ్ కుమార్కి ఈ కేసులో అంటే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయిన ప్రారంభం నుంచి కూడా ప్రతి అంశం తెలుసు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఎలా ప్రారంభమైంది, ఎవరు సూత్రధారులు అన్న మొదటి నుంచి ప్రారంభమైంది. మొదటి మెట్టు నుంచి డైరెక్ట్గా అప్పుడు ప్రణీత్ రావుని సిరిసిల్లలో తాను అప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్ఐబి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రణీత్ రావుని అటాక్ చేశారు. ప్రణీత్ రావుని తీసుకొచ్చిన తర్వాత ప్రణీత్ రావు ఇచ్చే వివరాల ఆధారంగా నెక్స్ట్ లెవెల్లో భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, రాధాకిషన్ రావు కానీ, ఛానల్ ఎండి శ్రవణ్ రావు కానీ మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి రకరకాలుగా విచారించారు. ప్రధాన కేంద్రం అప్పుడు ప్రణీత్ రావు. ఎందుకంటే ప్రణీత్ రావు యంగ్స్టర్గా ఉన్నాడు. అతను యాక్సిలరీ ప్రమోషన్ పొంది డిఎస్పీగా కూడా తనకి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక గిఫ్ట్గా కూడా వచ్చింది. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రణీత్ రావు దగ్గరుండి చూసుకున్నాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్ రావే ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అప్పటి నుంచి విచారణ ప్రారంభమైంది కాబట్టి రకరకాల కోణాల్లో సాగుతూ ముందుకు వెళ్తుంది. ఇందులో ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నేతలు,
చాలామందిని సిట్ రకరకాల కోణాల్లో విచారించింది. వాళ్ళందరికీ సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ని వాళ్ళ ముందు ఉంచింది. ఒకవేళ నేను విచారణకు వెళ్తే కనుక నీ ఫోన్ నెంబర్ ఇది, నువ్వు ఈ ప్రాంతానికి అప్పుడు వెళ్ళావు, అప్పుడు నీ ఫోన్ ఈ విధంగా ట్యాప్ అయింది, అవసరమైతే వాయిస్ రికార్డ్ని కూడా అక్కడున్న విచారణ సందర్భంగా ఆ వ్యక్తులకు కూడా వినిపిస్తుంది సిట్. ఎందుకంటే ఇవన్నీ కూడా నమ్మశక్యంగా లేవని చెప్పి చాలామంది ఆరోపిస్తుంటారు. ఈ ఆరోపణలన్నింటినీ పక్కన పెడుతూ వాయిస్ రికార్డ్ని కూడా సిట్ వాళ్ళందరికీ వినిపిస్తుంటుంది. రేపు జరిగే విచారణ సందర్భంగా కూడా ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళందరి స్టేట్మెంట్లు మాజీ నగేష్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. ఇంకో బ్రేకింగ్ అప్డేట్ వస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుందనుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వరుస పెట్టి పిలిపిస్తోంది సిట్. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను విచారించిన అధికారులు ఇప్పుడు కేసీఆర్ పై సైతం ఫోకస్ చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తూ ఉండటంతో నేరుగా ఆయన్నే ప్రశ్నించేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు ఇవ్వబోతున్నారు సిట్ అధికారులు. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక కేసీఆర్ ను ప్రశ్నిస్తేనే ఈ కేసులో చిక్కుముడి వీడుతుందని భావిస్తోంది సిట్. కేసులో నిందితులతో పాటు హరీష్, కేటీఆర్, సంతోష్ చెప్పిన అంశాల ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. హరీష్ రావు, కేటీఆర్, ఇక సంతోష్ రావుల విచారణ అనంతరం కూడా ఇప్పుడు కేసీఆర్ కు సైతం నోటీసులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుల విచారణ పూర్తయింది. వాళ్ళను అడిగిన క్వశ్చన్స్, వాళ్ళు ఇచ్చిన డేటా ఆధారంగా సైతం కేసీఆర్ ను ఇటు క్వశ్చన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే హరీష్ రావును నేరుగా మీ ఫోన్ సైతం ట్యాప్ అయినట్టుగా ఇటు సిట్ నిర్ధారణ చేసినప్పుడు హరీష్ రావు సైలెంట్ గా ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది. సో ఎస్, ఐ విల్ గో బ్యాక్ టు నగేష్. రీసెంట్లీ కేటీఆర్ విచారణ అనంతరం కూడా ఇటు ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి సైతం విచారణలో ఇటు అడిగే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో సైతం అప్పట్లో డౌట్స్ ఎరైజ్ అయ్యాయి. సో అప్పట్లో కనుక ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి సిట్ కేటీఆర్ ను అడిగి ఉంటే ఇవాళ మళ్ళీ కేసీఆర్ దగ్గర సైతం ఈ ప్రస్తావన వచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్ అనేది కూడా భారతదేశంలో ఏ పార్టీకి లేని నిధులు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయనేది కూడా ప్రధాన క్వశ్చన్ వినిపించే అవకాశం కనిపిస్తుంది. రీసెంట్గా జరిగిన విచారణ సందర్భంగా కూడా కేటీఆర్ని కూడా అడిగారు. ఎందుకంటే అప్పుడు 45 కోట్ల రూపాయలు ఏ రకంగా ఎలక్టోరల్ బాండ్ రూపాయన ఆ సంస్థలు మీకు అందజేశాయి, అంటే ఆ సంస్థలను మీరు ఏమైనా వేధించారా, ఆ సంస్థకు సంబంధించిన ఇన్పుట్ సేకరించి బ్లాక్మెయిల్ చేశారా, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ఈ ప్రశ్నావళి రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఏ విధమైన సమాధానాలు కేసీఆర్ ఇస్తాడని మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ఈ కేసు అనేది కూడా రకరకాలుగా ముందుకు వెళ్తున్న క్రమంలో ఇప్పుడు డైరెక్ట్గానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తను సమాధానాలు ఎలా ఉంటాయి వాటికి సంబంధించి, ఎందుకంటే సిట్ అధికారులు కూడా చాలా పకడ్బందీగా ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే కేసీఆర్ నిష్ణాతుడు, చాలా ప్రశ్నలు రకరకాలుగా తను కూడా రివర్స్ క్వశ్చన్లు మెలుక, ఒకవేళ వాళ్ళు ప్రశ్నలు అడిగి కూడా సమాధానాలు కూడా రివర్స్ యాంగిల్లో చెప్తే కనుక ఏం చేయాలన్న దానిపైన కూడా వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకంటే తను 10 ఏళ్ల పాటు వివిధ అధికారులని రకరకాలుగా చూశాడు, రకరకాలుగా మాట్లాడాడు, వాళ్ళతో పనులు కూడా చేయించుకున్నాడు. అధికారంలో ఉన్న సందర్భంలో వాళ్ళందరితో కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూలో కావచ్చు, మొత్తం ఓవరాల్ ఇష్యూలో కూడా కంటిన్యూ అయిన సందర్భంలో ప్రస్తుతం కేసీఆర్ మరి సిట్ అధికారుల విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్తారని కూడా ఖచ్చితంగా చాలామంది ఊహాకందని విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కేసీఆర్ విచారణ ఎదుర్కోబోతుండు కాబట్టి మరి కేసీఆర్ నుంచి వచ్చే సమాధానాలు కూడా రేపు ఈ కేసులో కీలకం కానున్నాయి. ఎందుకంటే ఫర్దర్గా కోర్టులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి, చాలామంది స్టేట్మెంట్ ఇచ్చారని చెప్తున్న క్రమంలో కూడా అవతల వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఫేక్ అని వాదించే అవకాశం కనిపిస్తుంది. కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా సిట్ తమ దగ్గర ఉంచుకుంది కాబట్టి ఇవన్నీ అంశాలని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హలో బాలరాజు గారు, నేను నగేష్, బిగ్ టీవీ. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు?
సార్ ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఇలా కాలక్షేపాన్ని గడుపుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒకవైపు హరీష్ రావు గారు సింగరేణిలో ఏం కుంభకోణం జరిగింది, అందులో టెండర్ల జరిగిన గోల్మాలింది అనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు మాజీ మంత్రి గారు అడిగారు. దాని మీద సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇలా సిట్ల పేరుతోటి విచారణ పేరుతోటి కాలక్షేపం చేయడం తప్ప యోగా ఇంకేముందో చెప్పండి. అంటే కాలక్షేపం అంటే రాజకీయంగా మీకు తెలియని కాదు, కాలక్షేపం వేరు, అవతలి వాళ్ళ వ్యక్తుల మాటలు వినడం వేరు అనేది కూడా మీకు రాజకీయంలో మీకు కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా సుదీర్ఘంగా పనిచేశారు. ఒక వ్యక్తి ఫోన్ని కాల్ని విన్నారంటే కూడా అవతలి వ్యక్తికి ఇరిటేషన్ వచ్చే పరిస్థితి. సార్ నగేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, 2-3 అంశాలు స్పష్టంగా చెప్పండి. సార్ ఇప్పుడు విన్నర్ అని మీరు అంటా ఉన్నారు. ఎవరు విన్నర్ అని చెప్పారు సార్? ఏ సినీ నిర్మాత కానీ, ఏ సినిమా హీరోయిన్ కానీ, ఏ వ్యాపారవేత్త కానీ, ఏ పెట్టుబడిదారుడు కానీ మా ఫోన్ విన్నారని ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇవాళ వచ్చిన గాసిప్స్ తప్ప, కాంగ్రెస్ పార్టీ కావాల్సుకొని చేసే దుష్ప్రచారం తప్ప, పేపర్లు వచ్చే లీకులు తప్ప, పత్రికలకు కథనాలు అందించడం తప్ప దీంట్లో ఎవరైనా వచ్చి ఎవరు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా అనే సమస్య. ఇక్కడ కంప్లైంట్ దారులే లేరు, ఎవరైతే బాధపడ్డారో చెప్పిన వాళ్ళు లేరు. కానీ కావాల్సుకొని ఇలా హరీష్ రావు గారిని ఒకవైపు, కేటీఆర్ గారిని ఒకవైపు, సంతోష్ కుమార్ గారిని ఒకవైపు, ఈ రోజు కేసీఆర్ గారికి ఏదైతే విచారణ పేరుతో సిట్ నోటీసులు జారీ చేసిందో దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. గతంలో కాళేశ్వరం కమిషన్ పేరుతోటి హరీష్ రావు గారు పిలిచారు, కేసీఆర్ గారు పిలిచారు. సరే ఏమన్నా తెలిసిరా సార్? 660 పేజీల నివేదిక ఇచ్చినారు. ఏది అవసరమో కాంగ్రెస్ పార్టీకి ఆ పేజీలు 60 పేజీల నివేదిక మాత్రమే బయట పెట్టింది. 60 పేజీల నివేదికలో ఏమైనా తప్పని తేలిందా? తేలలేదు. కానీ 2.5 సంవత్సరాల కాలంలో ఏం చెప్పినారు వీళ్ళు? 25 నెలల్లో బీఆర్ఎస్ అచ్చేసింది, కేసీఆర్ అచ్చేసిండు, అవినీతి చేసిందని చెప్పేసి మాట్లాడినారు. ఒకవైపు వీళ్ళే అవినీతి చేసినని మాట్లాడతారు, లక్షల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో ప్రజెంటేషన్ ఇస్తూ 97,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి మాట్లాడతారు. మరి 97,000 కోట్ల ప్రాజెక్ట్ ఖర్చు అయితే లక్షల కోట్ల అవినీతి ఎక్కడ జరిగేసారి? కాబట్టి కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీని బదనం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతా ఉంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా బాజాప్తా ప్రజల తరఫున డెఫినెట్ గా మీరు ఇవ్వాల్సిన గ్యారంటీల మీద కొట్లాడతాం. అదే విధంగా ఒకసారి దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి మీరు టెండర్లు కావాలని చెప్పేసి వెన్సన్ అనే కంపెనీ ద్వారా ఒక మీడియా అధినేత పైరో చేసినాడు, సుశీకి రావాలని చెప్పేసి ఒక మంత్రి పైరో చేసినాడు, మెగాకు రావాలని ఒక మంత్రి పైరో చేసినాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే టెండర్ల గోల్మాల్ పైన సిట్ వేయండి, అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే దాని మీద సిట్ వేయండి, అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి గ్యారంటీల మీద సిట్ వేయండి. లేదంగా హిల్ట్ పాలసీ పేరుతో ఇలా 9,200 ఎకరాల భూముల్ని అప్పనంగా ఇవ్వాలని అనూహ్యులకు రేవంత్ రెడ్డి అనూహ్యులకు అప్పచెప్తా ఉన్నారు, దాని మీద సిట్ వేయండి. ఇవన్నీ వేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏదో 4 ఓట్లు వేసుకోవాలను, 4 సీట్లు తెచ్చుకోవాలను బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు డైవర్షన్ చేసేసి మొత్తం కూడా ఒక సామధాన భేద దండోపాయం అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించి 4 సీట్లు గెలవాలనుకుంటున్నారు. డెఫినెట్ గా మేము అందరూ కార్యక్షేత్రంలో ఉంటాం. అది డైవర్షన్ ఎందుకు అనుకోవచ్చు, మీరు కూడా సెంటిమెంట్ గా వాడుకోవచ్చు కదా. రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మొక్తల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నాం. ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం, బాలరాజు గారు పనిచేస్తా ఉన్నాం, ప్రజల కార్యక్రమాల కోసం పనిచేస్తున్నాం. రాజకీయంగా సిట్టు నోటీసులు అనేది మీ నేతను వేధిస్తున్నట్టుగా మీరు కూడా ప్రచారం చేసుకుంటారు మున్సిపల్ ఎన్నికల్లో. సార్ డెఫినెట్ గా సార్ నేను ఏమంటామంటే, ఎందుకు ఎలక్షన్లకు ఈ సిట్ నోటీసులా, ఎలక్షన్లకు ఈ విచారణలా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చిందంటే కాళేశ్వరం పేరుతో విచారణ, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చిందంటే హరీష్ రావు గారి పేరు విచారణ, కేటీఆర్ గారి విచారణ, సంతోష్ గారి విచారణ, సాక్షులుగా పిలిచి విచారణ సార్ నాకు అర్థం కాదు. వాళ్ళు దోషులు కాదు కదా, సాక్షులుగా పిలిచి రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది మా బీఆర్ఎస్ పార్టీ. ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేస్తా బాలరాజు గారు, ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేస్తా. అంటే అప్పుడు సిట్టు విచారణ సందర్భంగా రాధాకిషన్ రావు మాజీ పోలీస్ అధికారి అప్పటి బీఆర్ఎస్ సుప్రీం చెప్తేనే మేము ట్యాపింగ్ చేసామని చెప్పి ఒక స్టేట్మెంట్లో ఒక పాయింట్ పెట్టాడు. అది ఎలా చూస్తారు మీరు? సార్ బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పలేదు సార్, మా బాస్ అన్నారు సార్. పోలీసు బాస్ ఎవరు సార్? మహేందర్ రెడ్డి గారు డీజీపీగా పనిచేసినారు. అదే డీజీపీ గారు ఈ రోజు నీ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పనిచేసినారు. నీకు ఒకవేళ ధైర్యం ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు విచారణ చేయమని చెప్తున్నారు. ఈ రోజు శివధర్ రెడ్డి గారు అదో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నారు, వారిని విచారణ చేయండి. కావాల్సుకొని కేసీఆర్ గారితో ఏం పని ఉందండి? ఇలా ప్రభుత్వంలో అదే శివధర్ రెడ్డి లాంటి వాళ్ళు అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసారు కదా బీఆర్ఎస్ లో కూడా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు విచారణ చేయమంటారు. ఈ రోజు డీజీపీగా ఉన్నారు కదా, ఈ రోజు డీజీపీగా ఉన్నారు శివధర్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినారు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు.
వారిని విచారణ చేయండి, వారిని పిలవండి. ఎవరో చెప్పిన దానికి అసలు ఎవరు చెప్పారు సార్? పాస్ చేసిన పాస్ ఎవరు సార్? పోలీస్ పాస్ ఎవరు సార్? డీజీపీ కేసీఆర్ పాస్ ఎందుకు అవుతారు పోలీస్ కి? ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి పాస్. కాబట్టి ఇవన్నీ కూడా కావాల్సుకొని చేసే కార్యక్రమాలు డెఫినెట్ గా ప్రజలకు వివరిస్తా ఉన్నాం, ప్రజల వద్దకు పోతా ఉన్నాం. ఇలా బాకీ కార్డుల పేరుతోటి, అదేవిధంగా మున్సిపాలిటీ గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలేంది, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఒక్కరికన్నా సోయి ఉన్నదా అండి? వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ యొక్క పనుల కోసం తప్ప ప్రజల కోసం పట్టించుకుంటారు? అసలు ప్రజలు మున్సిపాలిటీలో ఎన్ని అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఇలా మక్తల్ మున్సిపాలిటీ సంబంధించి మా చిట్టం రామారెడ్డి గారు డెవలప్ చేసినటువంటి చెరువు సంబంధించినటువంటి ట్యాంక్ బండ్ ఉందో ఆ ట్యాంక్ బండ్ మీద మేము కాలువలు మేము చేసినాము, లైట్లు మేము ఏర్పాటు చేసినాము. ఆ లైట్లకు కాంగ్రెస్ సంబంధించినటువంటి జెండాలు కట్టుకొని కాంగ్రెస్ కట్టి కర్రలతో వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చినారు. శిలాపలకాల సంబంధించినటువంటి ఏతులు, అదే కొబ్బరికాయలు కొట్టుడు, అదే విధంగా మేము వేసే శిలాపలకాలు కూలగొట్టుడు, అదే విధంగా ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? గదే చేస్తున్నారు కదా. ఇంకొక బాలరాజు గారు ఇంకో చిన్న క్వశ్చన్. మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న క్వశ్చన్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం సమాధానం వస్తుంది సార్? ఇప్పుడు ఎవరు హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ ఎందుకు చేస్తారు సార్? హరీష్ రావు గారు అంటే అది అడిగారు, సిట్ వాళ్ళు హరీష్ రావు అడిగారు, హరీష్ రావు సైలెన్స్ అయిపోయాడు. సార్ సిట్ అడిగిందా అడగలేదా అనే అంశము మీకు తెలియదు, మాకు తెలియదు సార్. సిట్ ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టలేదు, సిట్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేయలేదు. కావాల్సుకొని దుష్ప్రచారమే సార్ తప్ప దీంట్లో లేదు. సాక్షులుగా పోయినారు వారు, ఆ రోజు ప్రముఖంగా క్రియాశీలకంగా ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మీకేమైనా సమాచారం తెలుసా అని సాక్షి రూపంలో అడిగినారు. ఆ రోజు వాళ్ళు చెప్పినారు మాకేం సంబంధం లేదండి. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పినారు, నాకేం సంబంధం, నేను హోంమంత్రిని కాదు, నేను హోంశాఖ సెక్రటరీని కాదు, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, హెల్త్ మినిస్టర్ గా పనిచేసిన, నాకేం సంబంధం లేదని చెప్పినారు కదా హరీష్ రావు గారు. అయినా కూడా ప్రెస్ మీట్ చెప్పినారు. ఏం చెప్పినారు? తెల్లారికి లీక్ వస్తుంది చూడండి చెప్పినారు. లీక్ ఇచ్చినారు కదా. సజ్జనార్ గారు అసలు ఆ ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్నటువంటి విచారణ లేరు. ఎట్లా సజ్జనార్ ఎట్లా ప్రెస్ మీట్ పెడతారు? వెంకటగిరి గారు విచారణ చేస్తా ఉన్నారు. సజ్జనార్ సిట్ చీఫ్ గా ఉన్నాడు కదా. సిట్ చీఫ్ గా ఉన్నారు సార్. విచారణ సందర్భంగా ఉన్నాడా లేడనేది చూడాలి. ఆయనకి ఇన్పుట్స్ ఇస్తారు అధికారులు, ఏం జరుగుతుంది ఏంటి, ఏం చేయాలనేది కూడా. సార్ విచారణ ఉన్నోళ్ళు వెంకటగిరి గారు ఇవ్వలేదని చెప్పిందంటే సజ్జనార్ గారు ఎట్టిస్తారు లీకు? కాబట్టి లీకులతోటి, ఫేక్ న్యూస్లతోటి ఇవాళ మేము సజ్జనార్ గారికి ఏం ప్రయోజనం ఉందో కర్ణాటకలో మాకు తెలియదు, సజ్జనార్ గారి యొక్క తమ్ముడికి ఏం కావాలనుకుంటున్నావు కర్ణాటకలో మాకు తెలియదు. ఇవన్నీ మేము అంశాలు స్పష్టంగా టీవీ ద్వారా మాట్లాడలేము, కానీ ఇలా స్పష్టంగా 2-3 అంశాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడం కోసమే ఈ యొక్క పన్నాగం కుట్రలకు తెరవేపింది. ఈ కుట్రలను ఎదుర్కొంటాం. డెఫినెట్ గా మేము మున్సిపల్ ఎలక్షన్ లో పనిచేస్తా ఉన్నాం. ప్రజలకు మేము ఇచ్చే గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే జరగబోయే అభివృద్ధిని వివరిస్తా ఉన్నాం. ప్రతిపక్షంగా ప్రశ్నించే గొంతుకులు గెలిపించని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫైనల్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్లో విచారించడం అంటే పెద్ద సంచలనం. మీ పార్టీ పరంగా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? 100% కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ని హననం చేయడం కోసమే చేస్తున్న కుట్ర. ఒకవైపు కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాల మాగాణి చేయాలనే కళల్ని ఛిద్రం చేస్తా ఉన్నారు కదా. ఇలా కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మీరు సార్ నేను పక్కనే భీమా అనేది ఉన్నది మా దగ్గర మక్తల్ కాన్స్టెన్సీ లో. ఆ చిట్టం నరసింహారెడ్డి గారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే, మా రామ్మోహన్ రెడ్డి గారి తండ్రి, వారి యొక్క కళల రూపం ఇక్కడ. దాన్ని ఆ రోజు 12,000 ఎకరాలకు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు 2 లక్షల ఎకరాలకు భీమా ద్వారా నీళ్ళు అందిస్తున్నాం. ఇక్కడ చూస్తే మక్తల్ కాన్స్టెన్సీలో వాస్తవంగా అందరూ వలసలు అంటారు కదా. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణలో మనం ఎక్కడ మక్తలు ఉన్నామా లేకపోతే ఆంధ్రాలో కోనసీమలో అనిపిస్తుంది. ఇక్కడ చెరుకు తోటలు చూడండి, ఇక్కడ వాటర్ చూడండి, ఇక్కడ చూడండి. మీరు నేను ఇక్కడ నేను ఇన్ఛార్జి ఉండి మాట్లాడుతా ఉన్నాను. కాబట్టి కేసీఆర్ చేసింది గిది, కానీ కాంగ్రెస్ చేస్తుంది ఈ కేసీఆర్ ని బదనాం చేయాలి. కేసీఆర్ గారిని ఎట్లయినా ఇగో ప్రజలకు ముందు పలసన చేయాలని ఆలోచన తప్ప ఇంకోటి లేదనేది మా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మీరు నోటీసులు ఇవ్వండి. చట్టం మీద మాకు గౌరవం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. పోతాము, విచారణ ఎదుర్కొంటాము, వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తాము. కానీ అదే క్రమంలో చేస్తున్న కుట్రలు కూడా ప్రజల ముందు పెడతాం. ఓకే అండి, థ్యాంక్ యూ బాలరాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ వేధించే పనిలో భాగంగానే మున్సిపల్ ఎన్నికలలో ఒక స్టంట్ను ఉపయోగిస్తూ ఓట్లు రాల్చుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ గేమ్ ఆడుతుందని చెప్పి బీఆర్ఎస్ నేతల నుంచి సమాధానం వస్తుంది. కానీ కేసీఆర్ను విచారించే క్రమంలో కేసు పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్గెస్ట్ ఇష్యూ. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక మాజీ ముఖ్యమంత్రిని విచారించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ వైపు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా,
ఇంతమంది రాజకీయ సంభాషణలు వాళ్ళు ప్రతి అడుగును ప్రతి కదలికను విన్నారా అన్న కోణాన్ని కూడా ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరు ఏం మాట్లాడుకున్నా కూడా ప్రతి నలుగురు మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారిస్తారట కదా, లేదంటే ఇవాళ అంటే రేపు జరిగే సందర్భంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ఫోన్ ట్యాపింగ్లో ఎదుర్కొంటున్నారటని కూడా ప్రతి అంటే ఏదైనా రచ్చబండ దగ్గర కానీ ప్రతి నలుగురు విషయంలో కూడా ఇటు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారా అనే దాని మీద ఎంత డిస్కషన్ ఉందో సేమ్ అలానే పొలిటికల్ అరెస్ట్లు సైతం నడుస్తాయనే డౌట్స్ సైతం ప్రెసెంట్ తెలంగాణ ప్రజల్లో కనిపిస్తున్నాయి. సో పొలిటికల్ అరెస్ట్ ఉండే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ప్రెసెంట్ వీళ్ళ విచారణలు ఏవైతే ఉన్నాయో విట్నెస్ స్టేట్మెంట్స్ కిందకి తీసుకునే అవకాశం ఉందనుకోవాలా, సిట్ ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తుందనుకోవాలి నగేష్? కేసు అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్లో కొనసాగుతూ ఉంది. మొదట ఈ కేసు నాంపల్లి కోర్టు నుంచి ప్రారంభమైంది, తదుపరి హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణని ఎదుర్కొనే సందర్భంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ కక్ష సాధింపు చర్యల భాగంగా జరుగుతుందని చెప్పి పిటిషన్లు దాఖలయ్యాయి. తదుపరి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వెళ్ళిన క్రమంలో కూడా యాజిటీస్గా ఇదే అంశం ఉంది. కానీ సిట్కు కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. విచారణ అనేది ఏం చేస్తున్నారు, ఎవరిని విచారిస్తున్నారు, ప్రతి అంశాన్ని కూడా తెలియజెప్పాలని చెప్పింది. ఈ క్రమంలోనే సిట్ తమ విచారణ అన్నింటిని కూడా కోర్టుకు తెలియజేస్తూ ఎవరెవరిని విచారిస్తున్నాం, వాళ్ళు ఏ ఆన్సర్స్ ఇచ్చారనేది కూడా సీల్డ్ కవర్లో ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక అందజేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది లీగల్గా ఎవరిని విచారించినా కూడా ఆ వ్యక్తి ఖచ్చితంగా న్యాయస్థానంలో తనకు జరిగిన వ్యవహారాన్ని కూడా వాదించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లీగల్ ఆస్పెక్ట్లో కూడా నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలనేది కూడా సిట్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అటు రాజకీయ నేతలకు ఇటు అధికారులకు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కైనా మంత్రులకైనా కూడా విచారణ జరిగే సందర్భాన్ని కూడా ప్రతి అంశాన్ని న్యాయపరంగానే ముందుకెళ్తుందని చెప్పి సిట్ చీఫ్ సజ్జనార్ ఇప్పటికే వెల్లడించారు. సజ్జనార్ పైన కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నా కూడా సజ్జనార్ అయితే ప్రస్తుతం అయితే మౌనం వహిస్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యవస్థ పరిధిలో జరిగే అంశంలో తను సిట్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితి అని కూడా తను కూడా ఆఫ్ ద రికార్డులో చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఖచ్చితంగా రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను విచారించే సందర్భంలో ఒకవేళ సిట్ కనుక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కేసీఆర్ని రమ్మని అడుగుతుందా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడాల్సిన అంశాలు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ లీగల్ టీము సోమ భరత్ కానీ మిగతా లాయర్లు వాళ్ళందరూ ఉంటారు. మరి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, ఒకవేళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే హంగామా జరుగుతుంది అన్న అంశాలను కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించాలన్నా లేదంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించాలన్న అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయాన్ని అన్నింటినీ కూడా సిట్ చీఫ్ సజ్జనార్కి తెలిపిన తర్వాతనే తుది నిర్ణయాన్ని కూడా అక్కడికి వెళ్ళే సిట్ అధికారులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలు, ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు చాలామంది నుంచి స్టేట్మెంట్ తీసుకున్న సందర్భంలో ఫైనల్గా బాల్ అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి కేసీఆర్ నుంచి వచ్చే సమాధానాలు అలాగే సిట్ నోటీస్ అందుకున్న తర్వాత బీఆర్ఎస్ రియాక్షన్ కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో భావోద్వేగాలకు సంబంధించిన అంశం కాబట్టి పోలీస్ స్టేషన్కి పిలిస్తే కనుక వేలాది మంది కార్యకర్తలు వచ్చి ఒక ఉద్రిక్త పరిస్థితిని కూడా సృష్టించకుండా కూడా ప్రజల రక్షణ కూడా పోలీసుల విధి కాబట్టి ఒకవేళ మార్పు జరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారించినా కూడా బయట కూడా భారీగా కార్యకర్తలు వేలాదిగా మోహరించకుండా కూడా చూసే పరిస్థితి రేపు ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా రేపు జిల్లా పోలీసులు, ఎందుకంటే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం గజ్వేల్ ఉంది కనుక ఆ గజ్వేల్ పరిధిలో కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూస్ అన్నింటినీ కూడా అక్కడ కమిషనర్ చూసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సిట్ నోటీస్ అందుకున్న తర్వాత ఇవాళ సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ అంతా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నగేష్, ఇప్పటికే 68 పేజెస్ ఛార్జ్ షీట్ అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏమైనా దాఖలు చేసే అవకాశం ఉందనుకోవాలి? అంటే మరో 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామని చెప్పి సిట్ అధికారుల నుంచి సమాధానం వస్తుంది. ఇప్పటికే 68 పేజీల ఛార్జ్ షీట్లో గతంలో జరిగిన అంటే ప్రణీత్రావు కానీ భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరికీ సంబంధించిన అరెస్టులు, రిమాండ్ రిపోర్ట్లు, వాళ్ళ స్టేట్మెంట్లు అన్నింటినీ పొందుపరిచి అవన్నిటినీ ఛార్జ్ షీట్ రూపేణా మొదట దాఖలు చేశారు. ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగే సందర్భంలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి కోర్టుకు తెలియజేసిన తర్వాతనే మిగతా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామని చెప్పి కోర్టుకు ఇప్పటికే సిట్ తెలియజేసింది. ఈ క్రమంలో మరో 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే అప్పటి వరకు జరిగిన
విచారణ క్రమం ఒక ఛార్జ్ షీట్ అయితే నెక్స్ట్ లెవెల్లో రెండవ ఛార్జ్ షీట్ సందర్భంగా ఎవరెవరిని విచారించారు, వాళ్ళు చెప్పిన అంశాలేంటి, అవన్నిటిని కూడా స్టేట్మెంట్ రూపంలో అందులో పొందుపరిచి వాళ్ళు చెప్పిన సమాధానాలన్నింటిని కూడా వీడియో ఏదైతే టేపులు ఉన్నాయో అవన్నీ కూడా పెన్ డ్రైవ్ రూపేణ కూడా కోర్టుకు సమర్పించి అవి కూడా కోర్టుకు నివేదిస్తారు. తదుపరి విచారించే క్రమంలో థర్డ్ ఛార్జ్ షీట్ వేసే క్రమంలో కూడా నెక్స్ట్ అందులో ఎవరు వస్తారు, ఏ వ్యక్తుల్ని అందులో పరిగణలోకి తీసుకోవాలన్న విషయాన్ని కూడా తీసుకుంటూ ఆ కేసులో కూడా కంటిన్యూగా ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే మొదటి ఛార్జ్ షీట్ కాగ్నిజెన్స్ జరగలేదు, పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే కేసు మాత్రం ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఈ కేసులో 3 ఛార్జ్ షీట్లే ఫైనల్గా దాఖలవుతాయా లేదంటే ఇంకా మరికొన్ని ఛార్జ్ షీట్లు వేస్తారనేది కూడా సిట్టు దర్యాప్తు జరిపే క్రమాన్ని బట్టి కూడా సజ్జనారు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే లీగల్గా వాళ్ళకి సంబంధించిన నిపుణులు, న్యాయ నిపుణులు కూడా ఉంటారు, లాయర్లు కూడా ఉంటారు. ఫర్దర్గా కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఎలా ఉంటుంది, కొన్ని కూడా వాళ్ళు కూడా అవలోకనం చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగాలన్న దాన్ని కూడా పరిగణలోకి ఖచ్చితంగా తీసుకుంటారు. ఎస్, థ్యాంక్ యూ నగేష్. ఇక మొత్తానికి మరో 2 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ సైతం దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్కు నోటీసులు ఇచ్చే దిశగా సిట్ అడుగులు ముందుకు వేస్తోంది. కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా కేసీఆర్ ఇన్వెస్టిగేషన్ అనంతరం ఎటువంటి అప్డేట్స్తో సిట్ ముందుకు రాబోతోంది. అనంతరం కూడా కవితకు సైతం నోటీసులు సర్వ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల విచారణ అయితే పూర్తయింది.